దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రాయబారాలు జరిగాయి. ద్రుపద పురోహితుడి రాయబారం జరిగింది, సంజయ్ రాయబారం జరిగింది, కృష్ణ రాయబారం జరిగింది. ఇన్ని రాయబారాలు కృష్ణ రాయబారానికి పూర్వమే భీష్మాచార్యుల వారు ఒకప్పుడు సభలో మాట్లాడుతూ కర్ణుడి గురించి కొన్ని నిష్ఠుర సత్యములను పలికాడు. ఇతను ఎప్పటికప్పుడే సభలలో నేను అర్జునుణ్ణి గెలుస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. పాండవులు నాకెంత పాటి అంటుంటాడు. కానీ నిజానికి ఇతను పాండవులను ఓడించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు కాడు. వాళ్లతో పోలిస్తే చాలా చాలా తక్కువ శౌర్యము పరాక్రమము ఉన్నవాడు. అవి నేననడం కాదు, ఘోషయాత్ర యందు ఉత్తర గోగ్రహణమునందు నిర్ద్వందంగా అయిపోయిన తరువాత కూడా ఇంకా పాండవులతో యుద్ధానికి వెడదాము అనుకోవడం తప్పు. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ పాండవుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మొట్టమొదటి రోజు నుంచి స్పష్టంగా చెప్తున్నారు. నేను శిఖండి మీద యుద్ధం చెయ్యను అని భీష్ముడు ఎప్పుడో చెప్పేశాడు. ఉద్యోగ పర్వంలోనే చెప్పాడు. నన్ను చంపడానికే అంబ ఆ రూపంలో వచ్చింది. శిఖండి చేతిలో నా ప్రాణాలు పోతాయి, శిఖండితో నేను యుద్ధం చెయ్యను. స్త్రీగా పుట్టి పురుషుడుగా మారాడు, అందుకని ఆయన ముందు నేను యుద్ధం చెయ్యను అని భీష్ముడు చెప్పేశాడు. దృష్టజుమ్నుడితో యుద్ధం చెయ్యను, దృష్టజుమ్నుడి వలన నా ప్రాణములు పోతాయి అని ద్రోణుడు చెప్పాడు. ఫలానా వారి వల్ల నేను చనిపోతాను అని కర్ణుడు ఎప్పుడూ చెప్పలేదు. కర్ణుడు ఎప్పుడు చెప్పినా నేను అర్జునుడిని చంపుతానని చెప్పాడు తప్ప నేను కూడా చనిపోయే అవకాశం ఉంది అన్న విషయం, నిజానికి చచ్చిపోతానన్న విషయం ఒక్క కృష్ణుడి దగ్గరే అంగీకరించాడు తప్ప దుర్యోధనుడి దగ్గర ఆ మాట అనలా. ఆ మాట అనకపోవడంలో ఏమైందంటే కర్ణుడి మీద నమ్మకం పెట్టేసుకున్నాడు దుర్యోధనుడు. ఆ నమ్మకం పెట్టేసుకోవడం వల్లే నడిచింది. అయితే మహాభారతంలో ఒక విచిత్రం ఉంది. రాక్షసాంశలన్నీ దుర్యోధనుడి వైపు ఉన్నాయి. అన్ని రాక్షసాంశలున్నా దానితో పాటు కొన్ని ప్రధానమైనటువంటి దేవతాంశలు కూడా ఉన్నాయి యువతల వైపు. భీష్ముడున్నాడు, భీష్ముడు దేవతాంశ, వసువులలో వచ్చాడు ధర్మాత్ముడు. ద్రోణుడున్నాడు, గురువు యొక్క అంశ, కాబట్టి ఆయన దేవతాంశలో వచ్చినవాడు, ఆయన కూడా ధర్మం తెలిసినవాడు. 3 కృపాచార్యుడున్నాడు, అసలు చిరంజీవి. ఇక అశ్వత్థామ ఉన్నాడు. ద్రోణుడు పరమశివుని యొక్క వరంచేత కన్న కుమారుడు, చిరంజీవి. ఇవన్నీ దేవతాంశలు. అలాగే పైకి చూసినప్పుడు కర్ణుడు కూడా సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించినవాడు. ఆయన పైకి ఎలా కనపడినా ఎలా చెప్పబడినా ఆయనలో ఉన్నటువంటి తేజస్సు సుస్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ దేవతాంశలన్నీ ఏం చేశాయంటే ఒక వాపుని చూసి బలం అనుకునేటటువంటి స్థితిని దుర్యోధనుడికి కల్పించాయి. అది వాటి మాయ. ఈ దేవతాంశలు ఇటువైపు ఉండడం వల్ల దుర్యోధనుడు ఎప్పుడూ ఏం ఆలోచించాడంటే భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, నాకేమవుతుంది అనేవాడు. ఆ దేవతాంశలు ఇటువైపు ఉండి ఇవి కూడా రాక్షస సంహారానికి ఉపకారం చేశాయి. ఎందుకని? దేవతాంశలకి ధర్మపక్షపాతం ఉంటుంది. అవి దాచుకోలేదు. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ ఎక్కడా దాచుకోలే. వాళ్ళు ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పారు. ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడిని చూసి ద్రోణుడు ఎంత మురిసిపోయాడు. వాళ్ళు ఎప్పుడూ చెప్పారు నాకు సాధ్యం కాదు, నేను ఇంతకన్నా యుద్ధం చెయ్యలేను. భీష్ముడైతే సుస్పష్టంగా చెప్పాడు, నేను కాదు, దేవతలందరితో కూడి ఇంద్రుడే వచ్చినా అర్జునుణ్ణి మట్టు పెట్టడం సాధ్యం కాదు అని చెప్తాడు. కర్ణుడు అలా చెప్పడం, కర్ణుడు ఎంతమంది ఏమని చెప్పని వాళ్ళు పాండవ పక్షపాతం ఉన్నవాళ్ళు ఈ వృద్ధులు ఏం మాట్లాడి నేనున్నాను నీ పక్కన అంటాడు. ఈ మాటకి వశపడ్డాడు తప్ప దుర్యోధనుడితో నాకు ఈ శక్తి లేదు, నేను ఇది చెయ్యగలనని పూర్తిగా నా మీద ఒక్కడి మీద నమ్మకం పెట్టుకోకు అని చెప్పకపోవడం ఒకెత్తైతే సమయం చూసి నిజానికి ఆవేశంలో చేశాడా ఆలోచనతో చేశాడా అన్నది తెలియదు. కానీ కర్ణుడు చేసినటువంటి ఒక పని మాత్రం యథార్థమునకు ధర్మరాజు గారికి పెద్ద వరం అయిపోయింది, దుర్యోధనుడికి పెద్ద శాపం అయిపోయింది.
భీష్ముడైతే సుస్పష్టంగా చెప్పాడు, నేను కాదు, దేవతలందరితో కూడి ఇంద్రుడే వచ్చినా అర్జునుణ్ణి మట్టు పెట్టడం సాధ్యం కాదు అని చెప్తాడు. కర్ణుడు అలా చెప్పడం. కర్ణుడు ఎంతమంది ఏమని చెప్పని వాళ్ళు పాండవ పక్షపాతం ఉన్నవాళ్ళు ఈ వృద్ధులు ఏం మాట్లాడిని నేనున్నాను నీ పక్కన అంటాడు. ఈ మాటకి వశపడ్డాడు తప్ప దుర్యోధనుడితో నాకు ఈ శక్తి లేదు, నేను ఇది చెయ్యగలనని పూర్తిగా నా మీద ఒక్కడి మీద నమ్మకం పెట్టుకోకు అని చెప్పకపోవడం ఒకెత్తైతే, సమయం చూసి నిజానికి ఆవేశంలో చేశాడా ఆలోచనతో చేశాడా అన్నది తెలియదు, కానీ కర్ణుడు చేసినటువంటి ఒక పని మాత్రం యథార్థమునకు ధర్మరాజు గారికి పెద్ద వరం అయిపోయింది, దుర్యోధనుడికి పెద్ద శాపం అయిపోయింది. ఎక్కడైపోయింది అంటే ఆవేశపడ్డాడు కదూ, కొంచెం తొందరగా ఆవేశపడతాడు. ఎందుకు ఆవేశపడుతూ ఉంటాడో తెలుసా? కర్ణుడు ఆవేశపడడానికి ఒక కారణం ఉంది. సాధారణంగా మనిషికి అసహనం ఎప్పుడు వస్తుందంటే తన మనసులో ఉన్నటువంటి మాట పంచుకోవడానికి ఎవరు లేరనుకోండి. తన మనసులో ఏదో ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయం పంచుకోలేడు, అది పెద్ద బాధ. ఆ బాధని పంచుకోలేనప్పుడు లోపల ఒక పెద్ద నలుగుడు ఉన్నప్పుడు మనిషికి చటుక్కున ఆవేశం వస్తుంది, చటుక్కున కోపం వస్తుంది. కర్ణుడికి జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటి ఆ సమస్య అంటే, కర్ణుడికి ధర్మరాజు గారి యొక్క ధర్మం మీద అపారమైన గౌరవం. కొన్ని చోట్ల బయటపడ్డాడు భారతంలో. ఇంకా అంతా ఇంత నమ్మకం కాదు, త్రికరణ శుద్ధిగా తిరుగులేని నమ్మకం. 2, కృష్ణుడు సాక్షాత్ భగవానుడన్న విషయం తెలిసిన్నటువంటి వాళ్ళల్లో కర్ణుడు ఒకడు. భారతంలోనే బయటపడ్డాడు. ఆయన నారాయణుడే, ఆయన వెనకాతల ఉన్నాడు కనుక ఖచ్చితంగా ధర్మరాజుకే పట్టాభిషేకం అవుతుంది, ఖచ్చితంగా ధర్మరాజు గెలుస్తాడు. ధర్మరాజు యొక్క ధర్మం అంటే కర్ణుడికి చాలా అభిమానం. యథార్థంగా చెప్పాలంటే ధర్మరాజు గారిని దర్శించడం కర్ణుడికి ఇష్టం. మీరు భారతం బాగా చదివితే కొన్ని చోట్ల స్పష్టంగా విషయం అర్థమవుతుంది. అంతటి ధర్మమూర్తి అని ఆయనని ఒకసారి చూడడం కర్ణుడికి ఇష్టం. అది తెలియకుండానే లోపల ఉన్న అనుబంధం. సూర్యుడి యొక్క కొడుకు యమధర్మరాజు, ఆ యమధర్మరాజు గారి యొక్క అంశలో వచ్చినవాడు ధర్మరాజు. సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత వచ్చినటువంటి వాడు కర్ణుడు. ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారు. అందుకే తెలియకుండానే ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉంది. నిజానికి ధర్మరాజు గారంటూ కౌరవుల వైపు భయపడితే ఒక్క కర్ణుడికి వినా ఎవడికి భయపడ్డాడు. భీష్ముడికి భయపడ్డ ధర్మరాజు. ఎందుకంటే తెలుసు, ధర్మప్రీతి చేత బంధుప్రీతి చేత తన మీద ఉన్న అభిమానం చేత ఏదో ఒక రోజున తాతగారు మనకు ఉపకారం చేసి శరీరం వదిలేస్తాడని. గురుడి విషయంలో అదే నమ్మకం. కృష్ణుడు వెనకనున్నాడని ధైర్యం. ఇన్ని ఉన్నా ధర్మరాజు గారు నిద్రపోవడం మానేస్తే అది ఎవరి గురించి మానేస్తాడంటే కర్ణుడి గురించి మానేస్తాడు. కర్ణుడి గురించి మానేశాడు అంటే కర్ణుడి శౌర్యం మీద, కర్ణుడి పరాక్రమం మీద ధర్మరాజు గారికి ఒక నమ్మకం, ఒక మెచ్చుకోలు గుణం లోపల ఉన్నాయా లేదా? ఉంటేనే కదా. వాడు సామాన్యుడు కాడండి. ఏమిటో అలా అంటారు కానీ మా తమ్ముళ్ళు భీమార్జునుడు కల సహదేవులు అమ్మో హరివీర భయంకరుడు ఆ కర్ణుడు అన్నప్పుడు ఒక సాటి వీరుడిగా ఒక అభిమానం కర్ణుడి మీద ఉంటుందా ఉండదా? అది కర్ణుడి మీద ధర్మరాజుకుంది. కర్ణుడికి మహాధర్మాత్ముడు ధర్మరాజు. ఆయనకి తెలుసు ఎన్ని అవమానములు చేసినా ధర్మం వదలడం. అటువంటి మహాపురుషుడు లోకమునందు ఉండడు. ఈ భూమిని ఏలితే ధర్మరాజే ఏలాలన్నది కర్ణుడి యొక్క ప్రబలమైన విశ్వాసం. అయితే ఆయన కర్మ అంతా ఏమిటంటే ఈ మాటలు ఎక్కడా బయట చెప్పలేడు. భీష్ముడు చెప్పగలడు. ఎందుకనంటే పిల్లకాయలు వాళ్ళందరూ మనవలు. అందుకని గద్దించి మాట్లాడి చెప్పేస్తాడు. వాళ్ళ ముందు మీరెందుకు పనికొస్తారా అంటాడు. నేను శిఖండి ముందు పడిపోతానరా, నా మీద నమ్మకం పెట్టుకోకు, శిఖండిని ఎదురు పెట్టుకుని వస్తే నేను పడిపోతానంటాడు. ద్రోణుడికి పిల్లకాయలు,
శిష్యులు వాళ్ళందరూ. అందుకని ద్రోణుడు లెక్క పెట్టాడు. భీష్ముడు అనగానే వెనక మాట్లాడేస్తాడు, చెప్పేస్తాడు. పైగా వాళ్ళు చెయ్యవలసిన పనులు అయిపోయాయి, ఇంకా వాళ్ళు శరీరం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఆయన చెప్పేస్తాడు, నేను దృష్టజ్యుమ్నుడి చేతిలో వెళ్ళిపోతానంటాడు. నువ్వు చేస్తున్నది తప్పు అంటాడు. కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి భారతంలో ఏమైపోయిందంటే అలా దుర్యోధనుడికి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే అసలు తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడంటే ఆ దుర్యోధనుడే కారణం. దుర్యోధనుడు అలా ఉండకపోతే, అంత మైత్రి కర్ణుడి పట్ల చూపించకపోతే కర్ణుడు ఇవాళ ఈ స్థాయి పొందలేడు. నిజానికి ఈ స్థాయి దుర్యోధనుడు ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. ఆయనకి ధర్మం మీద అనురక్తి ఉంది కర్ణుడికి, ఆయన పరాక్రమవంతుడే. కానీ చెప్పవలసిన సమయంలో ఆయన జనన రహస్యాన్ని ఆయన తల్లి చెప్పలేదు, ఆయన తండ్రి చెప్పలేదు, తెలిసున్న కృష్ణ భగవానుడు చెప్పలేదు, సర్వజ్ఞుడు కృష్ణుడు మహాభారతంలో భగవానుడే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే దేవతాంశలు కొన్ని ఇటువైపు ఉంటే తప్ప యుద్ధం జరగదు, అందుకని చెప్పలేదు. కానీ చెప్పని కారణం చేత దుర్యోధనుడితో భీష్మద్రోణుల్లా చెప్పలేని స్థితి కర్ణుడిది. అందుకని అసహన నలుగుడు పడిపోతూ ఉంటాడు. పైకి దుర్యోధనుడి వైపు మాట్లాడుతూ ఉంటాడు, కానీ తెలుసు నన్ను నమ్ముతున్నాడు, కానీ ఇది నిలబడదు, ఇవన్నీ నిలబడవు. ధర్మరాజు యొక్క ధర్మము ముందు ఇవి నిలబడవు. ఎందుకని అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఆయన వెనక కృష్ణుడు ఉంటాడు. ధర్మరాజు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ధర్మాత్ములై ఒక పక్షాన నిలబడి ఉండగా యూతల వారి యొక్క బలాబలములతో, వారి దగ్గరున్న అస్త్రములతో సంబంధం లేదు, గెలిచి తీరుతారు అవతల వాళ్ళు. కాబట్టి పడిపోతాడు దుర్యోధనుడిని తెలుసు. కానీ ఆ ఒక్క మాట కానీ కర్ణుడు అన్నాడు అనుకోండి, ఎప్పుడైనా ఆ మాట కానీ కర్ణుడు అన్నాడా, ఇక దుర్యోధనుడు తట్టుకోలేడు జీవితంలో. అది పెద్ద నమ్మక ద్రోహంగా భావిస్తాడు. అది వాళ్ళకి తెలియకుండా అలా అంటుకుపోయింది, 2 చెట్ల కాండం కలిసిపోయినట్టు కలిసిపోయింది. ఇది ఏమవుతుందంటే అసహనం కిందకు వస్తుంది. ఎప్పుడైనా సభలలో భీష్మద్రోణులు నింద చేశారనుకోండి, అతను నలుగుడు పడతాడు లోపల. ఈ విషయాలు నాకు తెలియవా? నాకు తెలుసు, మీరు స్వతంత్రులు, మీరు చెప్తారు. నా బ్రతుక్కి అది లేదు, నేను చెప్పలేను. నాకు ధర్మం పట్ల ఉండాలనుంది, నాకు ధర్మాన్ని పొగడాలనుంది, కానీ పొగిడితే వీడు తట్టుకోలేడు, వీడు బాధపడితే నేను తట్టుకోలేను. ఎందుకంటే నా ఈ రోజు ఉన్నటువంటి గౌరవం అతని వలన నన్ను నమ్మి బతికేస్తున్నాడు. ఈ స్థితిలో నేను ఎలా తప్పుకోను? ఎప్పటికప్పుడు అలా సర్దుకుపోయాడంతే. ఈ సర్దుకుపోవడమే కొంప ఉంచేసింది. అది ఏమవుతుందంటే ఆ చెప్పలేని స్థితి, ఆ స్వాతంత్ర్యము లేని స్థితి ఎంత పెరిగిపోయి ఉపద్రవం ఎంత దగ్గరికి వచ్చేస్తోందో, ఆయన ఎంతో అసహనం అలా ఉంటుంది. ఆ అసహనం ఏం చేస్తుందంటే దూరదృష్టిని చంపుతుంది. అది దానికి ఉండే లక్షణం. ఓర్పు నశించిందనుకోండి, మనం ఇలా అనేస్తే ఏమొస్తుందో అన్న ఆలోచన ఇంకొండదు. ఓర్పు పోగానే ఎంత ప్రమాదాన్నైనా మనిషి మాటల చేతనే కొని తెచ్చేసుకుంటాడు. అందుకే ఓర్పు నశించకుండా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి. తన ఓర్మి నశించడమే తనకి ప్రమాదకరం. తాను ఓర్పు పట్టినంతకాలం పర్వాలేదు, నిజానికి అది కవచం దొడుక్కున్నట్టు రక్షణ. ఓర్మి పోకూడదు. ఎప్పుడైతే నలుగుడులో ఓర్పు పోతూ ఉంటుందో అది పైకి ఒకలా వ్యక్తం అయిపోతూ ఉంటుంది కర్ణుడి దగ్గర. ఎందుకంటే నిజమే దుర్యోధన అనలేడు. ఆయనకి తెలుసు, నా దగ్గర ఎన్ని ఉన్నా, ఎన్ని నాకున్నాయో అన్ని శాపములు కూడా ఉన్నాయి నాకు అన్న విషయాలు సుస్పష్టంగా తెలుసు. కర్ణుడికి తెలియకపోవడం ఏమీ లేదు. తనకి శాపం ఉంటే తనకి తెలియదేంటి? తెలుసు. తెలిసుండి తెలియనట్టుండగలిగిన అమాయకుడు కాడు. కానీ దుర్యోధన ఎందుకు ఎడతావయ్యా యుద్ధానికి, మనం ఏం చెయ్యలేము వాళ్ళని అంటే, సహజంగా అంత అసూయాగ్రస్తుడైనటువంటి దుర్యోధనుడు ఇక తట్టుకోలేడు. అది ఏమైనా అవ్వచ్చప్పుడు, ఇక అది ఏమవుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఏం పర్వాలేదులే అంటే ఏమవుతుంది?
కట్టకట్టుకు ధర్మరాజు చేతిలో చచ్చిపోతారు. చచ్చిపోయాక ఏమవుతుంది? తనను అడగడానికి దుర్యోధనుడు ఉండదు, దుర్యోధనుడికి చెప్పడానికి తాను ఉండడు. ఏ నమ్మకం దగ్గర పెట్టుకున్నాడో ఆ నమ్మకానికే తన ప్రాణాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోయింది అక్కడతో. ధర్మరాజు పిలుస్తాడు, పట్టాభిషేకం అవుతుంది. లోపల తనకు ఆ వ్యతిరేకత లేదుగా, ఇంతకన్నా మార్గం లేదు ఆయనకి. ఈ మార్గం లేకపోవడం ఆయన తప్ప, కేవలం కర్ణుడి తప్ప భారతంలో, ఆయన ఒక్కడి తప్పు కాదు. అనేక కారణములు, 1, 2 కాదు. మొట్టమొదటి నుంచి అవే ఇబ్బందులు. ఆయన ఎప్పుడైనా ఇలా ఎదుగుదాం అనుకునేటప్పటికీ ఏదో అడ్డు, మళ్ళీ ఓ పక్క కడతాడు. మళ్ళీ ఎదుగుదాం అనుకుంటాడు, మళ్ళీ అడ్డు, మళ్ళీ ఇంకో వంకర తిరుగుతాడు. మళ్ళీ ఏదో ఎదుగుదాం, మళ్ళీ ఇంకో అడ్డు, మళ్ళీ ఏటో తిరుగుతాడు. అసలు ఆయన నిటారుగా ఉండడానికి ఆయనకు అవకాశం లేదు. దురదృష్టవంతుడు. నేనున్నాను అన్నవాడు ఆయనకి సరి అయిన సమయంలో ఎవరు ఉండరు. ఆయన కొంప ములిగిపోతే అప్పుడు యువతల పక్షానికి రమ్మని చెప్పడానికి నువ్వు నా కొడుకు అని కుద్దప్పుడు వస్తుంది. నువ్వు వచ్చేస్తావా అని కృష్ణుడు వస్తాడు. చచ్చిపోయాక మా అన్నయ్య అని ధర్మరాజు ఏడుస్తాడు. తప్ప సరి అయిన సమయంలో నీకు మేము ఉన్నామన్నవాడు లేడు. కాబట్టి అది కర్ణుడి జీవితం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక పెద్ద వెలితి. కర్ణుణ్ణి కర్ణుడిగా ప్రేమించుటకు, ఆయన కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని తోడుగా నిలిచే మనిషొక్కడు లేకపోవడమే ఆయనకు అగాధము, ఆయనకున్న జీవితంలో పెద్ద ఇబ్బంది. దాని వలనే ఎంత నలుగుడైనా తానే పడతాడు. ఆ నలుగుడు ఏం చేస్తుందో తెలుసా? ఒక్కొక్కసారి చిత్రమైన నిర్ణయాలు చేస్తాడు, అది ఎవరు ఊహించరు. అటువంటి నిర్ణయం చేస్తాడు. అదే చేశాడు ఉద్యోగపర్వం. నా ఆర్తి అంతా ఏమిటంటే కర్ణుడు ధూర్తుడు కాడు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. పాపం ఆయనలో అగ్నిపర్వతాలు ఉన్నాయి, ఆయనలో గొప్ప నలుగుడు ఉంది. అందుకని భీష్ముడు అంతమంది ముందు ఈ మాటలు అన్నాడు. నిజమే, తెలీదా కర్ణుడికి? తెలుసు. మరి భీష్మద్రోణులు ఏం చేశారు? అప్పుడు వాళ్ళు ఓడించలేదుగా అర్జునుణ్ణి. కానీ ఈయన్ని మాత్రం అంటున్నారుగా, అస్తమానం నువ్వు అర్జునుడిని ఓడిస్తానన్నా, ఆయన కర్మ అలాగే అంటాడు. మరి దుర్యోధనుడు పక్కన ఉంటాడు, ఏం చేస్తాడు? నువ్వు ఓడిస్తానన్నావుగా, ఏం చేసావు అంటాడు. ఆఖరికి యుద్ధంలో అశ్వత్థామ పక్కకు వచ్చి అన్నాడు, యుద్ధం అన్నావు కదా, అర్జునుడు వస్తున్నాడు, చెయ్యి. ఇవి పాచికలు కావు, మధ్యలో అనుమానం వస్తే శకుని సహాయం తీసుకోవడానికి నువ్వు ఒక్కడివే చెయ్యాలన్నాడు. ఆయన పక్కనున్న వాళ్ళే ఆయనకి అలా ఉంటారు. అందుకే ఆ నలుగుడులో ఏవేవో మాట్లాడుతుంటాడు ఒక్కొక్కసారి. ఆ మాట్లాడడంలో ఏం చేశాడంటే, ఎప్పుడైతే భీష్ముడు నువ్వు ఘోషయాత్రలో గెలిచావా, లేకపోతే ఉత్తరగోగ్రహణంలో గెలిచావా, ఎందుకు ఆ నోటి దురుసుతనం? అస్తమానం అర్జునుడిని గెలుస్తానని ఎందుకు అంటావు? నువ్వు అనబట్టి కదా దుర్యోధనుడు నమ్ముకుంటున్నాడు, నమ్ముకుని కదా యుద్ధానికి ఎడుతున్నాడు. నీ నోటి దురుసుకి నువ్వు ఇంతమందిని బలిపెట్టబోతున్నావు, ఈ తప్పంతా నీదే అన్నాడు. ఇది తెలియదా కర్ణుడికి? కానీ భీష్ముడు అన్నట్టు తాను అనగలడా? తనకి పరిమితులు ఉన్నాయి, తను అనలేడు. ఆ అనలేకపోయిన కారణం చేతి ఏంటంటే ఆ అక్కస్సుకి ఒక విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అన్నాడు, నీకు నాలాగు తోడ్పాటు లేకయుండవలయు, నీ తెగునంతకు గలన నిలువ ఆయుధంబు విడిచితి, అంత మీద మెరసి బలవిక్రమంబులు నెరపువాడా. ఓ తాత భీష్మాచార్య, నువ్వు బ్రతికున్నంత కాలం యుద్ధంలో, నువ్వు బ్రతికుండి యుద్ధం చేసినంత కాలం నేను యుద్ధం చెయ్యను, ఇప్పుడే వదిలేస్తున్నా ఆయుధం. ఎప్పుడు చేస్తానో తెలుసా? నువ్వు చచ్చిపోయాక నేను ఆయుధం పట్టుకుని నా యుద్ధం ఏమిటో చూపిస్తాను, అప్పటి వరకు చేయను. అయితే మీరు ఒకటి ఆలోచించండి, భీష్ముడి మీద కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు, బాగుంది. ఇప్పుడు భీష్ముడి మీద కోపం వచ్చి ఈ ప్రతిజ్ఞ చేస్తే నష్టం ఎవరికి, లాభం ఎవరికి? దానికి అంత ఆలోచించడానికి ఏం లేదు. నష్టం ఎవరికి? దుర్యోధనుడికి. భీష్ముడు కర్ణుడు కలిసి యుద్ధానికి ఎడితే అవతల వాడికి ఎంత ఇబ్బంది. ఇద్దరు మహావీరులు శత్రువుల మీదకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది యుద్ధం చేయడం. కాబట్టి భీష్ముడు ఉన్నంతకాలం నేను వెళ్ళనన్నాడు. భీష్ముడు పడిపోయాక నేను వెళ్తానన్నాడు. అమంగళమేనా?
అంటే నువ్వు చచ్చిపోతావు, తర్వాత నేను వెళ్ళాలని చెప్పినట్టేనా? ఇంకా అలా మొదలు పెడితే యుద్ధం ఇంకెక్కడి మంగళాలు జరుగుతాయి? అంటే కర్ణుడికి మనస్సులో ఒక విషయం మీద దృఢ విశ్వాసం ఉన్నది. భీష్ముడు పోతాడు, ద్రోణుడు పోతాడు, నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను, అది కూడా తెలుసు కర్ణుడికి. కాబట్టి ఈయన పోయే వరకు నేను వెళ్ళను యుద్ధానికి అన్నాడు. భీష్ముడి మీద కోపంతో ఈ మాట అనేశాడు. కానీ అసలు ఆ మాట అనడం వల్ల ఏ ప్రయోజనం, ఏమిటి ప్రయోజనం వస్తుంది? కోపం భీష్ముడి మీద వచ్చింది కాబట్టి నీకు నా తాలూకా సహాయం అందకూడదు. అంటే ఉద్దేశం ఏంటంటే, నీవు యుద్ధం చేస్తున్నప్పుడు నేను పక్కన అగ్నికి వాయువులో తోడ్పడితే మన ఇద్దరం కలిసి అంతమందిని కొట్టేస్తే సర్వసైన్యాధిపతి భీష్ముడు చేశాడంటారు. నీకు ఆ కీర్తి రాకూడదంటే నేను నీకు తోడుగా ఉండను, నువ్వు చచ్చిపోయే వరకు ఆయుధం పట్టుకోను అంటే అప్పుడు భీష్ముడికి నలుగుడు ఎక్కువైపోతుంది, కష్టం ఎక్కువైపోతుంది అనుకున్నాడు. కానీ అవకాశం ఎక్కువ ఎవరికి ఇచ్చేస్తున్నానన్నది లెక్క పెట్టుకోవాలా. ఎందుకని? లోపలి నలుగుడు మనిషిని దూరదృష్టితో ఆలోచన చెయ్యనివ్వదు. ఈ నలుగుడు కర్ణుడికి ఉన్నది కాబట్టే ఇటువంటి నిర్ణయాలు చేస్తాడు. ఆ నలుగుడు ఉండాలి కాబట్టే కృష్ణుడు చెప్పడు, దేవతలు కుంతితో సూర్యుడితో చెప్పనివ్వరు. ఇలాంటి ప్రతిజ్ఞలు చేయించి అక్కడ ఉన్నటువంటి దేవతాంశలే, అక్కడున్నటువంటి దైవానుగ్రహంతో వచ్చిన వాళ్లే దుర్యోధన పతనానికి కారణమవడానికి కావలసిన ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు. అది దేవతా వ్యూహం. అందులో కర్ణుడు పావవడం, కర్ణుడు ఇంత నలుగుడు భరించడం, ఆ కర్ణుడే యుద్ధం జరిగినా యుద్ధం పోయినా అమంగళకరమైన మాట మాట్లాడినా వీటన్నింటికీ కారణమవడం. అప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడు? ఇది విని, నా కర్మ కాకపోతే భీష్ముడు చచ్చిపోయే వరకు నువ్వు యుద్ధం చేయకపోవడం ఏమిట్రా, ఏమైనా బాగుందా ఇది అనుకుంటాడా? అనుకోడా? మరి అప్పుడు స్నేహితుడికి ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? అంటే అలా అన్నాడు అనుకోండి దుర్యోధనుడు. వెంటనే కర్ణుడు ఏమంటాడంటే, నీకెందుకు ఈ వీళ్ళ మీద నమ్మకం? వాళ్ళు పాండవ పక్షపాతం, వాళ్ళు ఎలాగో ఏం చేయరు పాండవుల్ని. ఆయన ఏం చేస్తాడు? సైన్యాల్ని వాటిని కొడతాడు, కొట్టి వెళ్ళిపోని, నేను వస్తా తర్వాత. నీకేం కావాలి? పాండవులు పడిపోవాలి, ఒక్క 2 రోజులు ఆలస్యం అంతే, నీ కోరిక తీరుతుంది, నువ్వే సార్వభౌముడివి, పట్టాభిషేకం అవుతుంది. లోపల తెలియదా జరగదని? ఖచ్చితంగా తెలిసేది జరగదని. మరి ఎందుకంటాడు? ఇంకొకలా అనడానికి ఇంకెవరికైనా అవకాశం ఉందేమో కానీ కర్ణుడికి లేదు, అందుకని అంటాం. అలా తెలిసి అనకుండా నిగ్రహించుకొని మాట్లాడడానికి, తన ప్రాణములు పణంగా పెట్టేస్తున్నానని తెలిసి కూడా అంటున్నాను అని తెలిసినప్పుడు ఎంత నలుగుడు ఉంటుంది లోపల. అది కర్ణుడి యొక్క జీవిత విశేషం.